భరద్వాజ గారు నిన్న ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానుల్ని హట్ చేశారని చెప్పేసి. వార్నర్ అభిమానుల్ని ఆఫ్ కోర్స్ వార్నరు క్రికెట్ అభిమానులు ఎవరైనా సరే విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఆయనకి వస్తా ఒక రేంజ్లో కొంచెం హద్దు మీరాడు అనేది వినిపిస్తున్నటువంటి మాట, విమర్శ కూడా. రెండోది స్పీచ్ మొత్తం ఇది విన్నాను, రాజేంద్ర ప్రసాద్ గారిది విన్నాను. కాకపోతే చాలా ఎమోషనల్గా ఉన్నాడు ఆయన వేదిక మీద. ఆ ఎమోషన్లో నుంచి చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ ఈల వేశాడు డ్యాస్ మీద. ఈల వేసి ఆడియన్స్తో మాట అన్నాడు, నేను వేదిక దిగి మీ వైపు వస్తే మీకంటే ఎక్కువ అల్లరి చేయగలను అన్నాడు. అంటే టోటల్గా ఒక మాసి దీనిలో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. ఆ ఎమోషన్లోనే వార్నర్ గురించి మాట్లాడుతూ గౌరవప్రదంగానే మొదలుపెట్టాడు. అంటే ఆ మాట వాడటం తప్పు అని మాట్లాడుతున్నారు, కానీ ఏ ఎమోషన్లో ఆ మాట మాట్లాడాడు అనేది కూడా చూడాలి. ఏదైనా కాంటెక్స్ట్ నుంచి విడదీసి చూడకూడదు. కాంటెక్స్ట్ నుంచి విడదీస్తే ఏదైనా కానీ వక్రీకరించడానికి వీలుగానే ఉంటుంది. వీడు మామూలోడు కాదు అన్నాడు. ముందేమో వార్నర్ గారు అనే అన్నాడు. ఈ వార్నర్ గారిని పట్టుకొచ్చారు సినిమాల్లోకి అని చెబుతూ తెలుగు సినిమాల్లోకి ఎందుకు వచ్చాడు అనే దానికి ఒక లింక్ ఇస్తూ, ఎలా నేను క్రికెట్ ఆడుకోమంటే నువ్వు ఇలా ఇలా స్టెప్పులు వేస్తావా అని శ్రీవల్లి పాట స్టెప్పులు ఈయన అభినయించి చూపించాడు. చూపించి వీడు మామూలోడు కాదు అన్నాడు. మామూలోడు కాదు అనేది పాజిటివ్ మాటే. దానికి కొనసాగింపుగా ఈ పదం దొర్లింది. ఈ పదం ఆయన నెగిటివ్ సెన్స్లో అనలేదు. అంటే తిట్టాలి అనేటువంటి దీంతో అన్న మాట కాదు అది. అది ఒక ప్రేమాస్పద బూతుగానే చూస్తున్నాను నేను. ఒక ఎమోషన్లో ఒక ఫ్లోలో ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ ఫ్లోలో వాడేశాడు అది. అయితే ఈయనకి ఎలాంటి అభిమానం అయితే ఉందో, అంటే ఒక తాత మనవడితో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు దొరుకుతాయి. యారా ఏంట్రా ఇలా మాట్లాడా, ఇంకొంచెం 2-3 బూతులు కూడా అనేస్తారు. అవి విడదీస్తే బూతే. అది ఆ కాంటెక్స్ట్ నుంచి బయటకు తీస్తే బూతే. కానీ ఆ కాంటెక్స్ట్లో కలిపి చూసినప్పుడు అది బూతు అర్థం రాదు. అందుకని అంటే ఇప్పుడు ఏమంటున్నారు నెట్జన్స్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అనువాదం చేసి చెప్తే అతనికి, అంటే అతనికి తెలుగు తెలియదు కాబట్టి అక్కడేం మాట్లాడలేదు అతను. దాన్ని అనువదించి గనక అతనికి ఇస్తే టెక్స్ట్, ఆ పదానికి అతను గాయపడతాడా లేదా, లేదు కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఆలోచిస్తాడా అనేది ఇప్పుడు నెట్జన్స్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అందుకని ఎమోషనలైజ్ అయినప్పటికీ తన్ని తాను కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి వేదిక మీద. గతంలో లాగా లేదు పరిస్థితి. అంటే ఈ మధ్య రాజేంద్ర ప్రసాదే ఒక విషయం చెప్పాడు. వంశీ గారి సత్కార సభలో వంశీ రామరాజు గారు చేసిన కార్యక్రమంలో ఆయన వేదిక మీద మాట్లాడాడు. మాట్లాడుతూ లేడీస్ టైలర్ సినిమా నేను ఆడియన్స్లో కూర్చొని చూశాను, బాగా చేశాడరా అని చెప్పి ఇలాంటి బూతులే వాడారు అని చెప్పాడు ఆయన. వాడినప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారి కాంపౌండ్ మనిషి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్ను ఇలా అన్నారండి, థియేటర్లో కూర్చొని చూస్తుండగా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది అంటే, రామారావు గారు నవ్వి నన్ను ఇంతకంటే దారుణంగా మాట్లాడారు, పర్వాలేదు దీనికి ఏం హర్ట్ కాకూడదు, ఇలాగే మాట్లాడతారు, దీన్నే రిసీవ్ చేసుకోవాలి అన్నట్టు ఆయన. అలాగే రామారావు గారి గురించి బీకే ఈశ్వర్ గారు ఒక మాట చెప్పేవాడు. అంటే విజయ చిత్రంలో మరీ అలా జస్ట్ ఎన్టీఆర్ అని మాత్రమే రాస్తున్నారు ఏమిటి అన్నట్టు ఆయన. అంటే ఆడియన్స్లో ప్రజలు మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిలో మాట్లాడతారంటే థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఇంకోలా మాట్లాడతారు. అంటే థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఎన్టీఓడు ఏం చేశాడరా అంటారు. ఆ ఎమోషన్నే మేము రాస్తున్నాం. అలా కాకుండా వాళ్ళు థియేటర్లోకి వెళ్ళి ఎమోషనలైజ్ అయినప్పుడు ప్రేక్షకులుగా నటరత్న నందమూరి తారక రామారావు లేకపోతే విశ్వవిఖ్యాత ఈ బిరుదులన్నీ పెట్టి ఏం చేశాడు అని అనరు కదా. అందుకని మేము అవేమీ లేకుండా ప్రేమగా, అంటే బయట ఉన్నటువంటి ప్రజలు వేరు, థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులు వేరు, ప్రేక్షకుల భాషలో మిమ్మల్ని గౌరవిస్తున్నామండి అని చెప్పాడు ఆయన. ఓకే, బాగుంది అన్నట్టు ఆయన. దాదాపు అదే కాంటెక్స్ట్ చెప్పాడు ఆయన వేదిక మీద రాజేంద్ర ప్రసాద్. ఈ యాంగిల్లో చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ వార్నర్ గురించి మాట్లాడింది బూత్ అనిపించదు, కానీ విడదీసి చూస్తే అది బూతే. అంచేత కాంటెక్స్ట్ నుంచి విడదీసి వక్రీకరించి ఓడించటమా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ని, లేదు కాంటెక్స్ట్ అర్థం చేయించి పోన్లే అని వదిలేయటమా
అనేది జనాలు తెలుసుకోవాలి. దీంతోపాటు రాజేంద్ర ప్రసాద్ కూడా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం ఇదివరకట్లాగా లేదు, కొంచెం కాన్షియస్గా గమనిస్తున్నారు. రెండోది మీరు మాట్లాడిన మాటనే తీసుకుంటారు కానీ దీని కాంటెక్స్ట్ ఏమిటి, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడు, ఇంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించకపోవచ్చు. ఇలా ఆలోచించరు అని మీరు అనుకోవాలి. మీరు ఎలా మీ ఎమోషన్లో మీరు మాట్లాడేస్తే తర్వాత వివరణలు చెప్పుకోవడానికి మళ్ళీ మీరు 10 ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడటం? అంటే ఆడియన్స్ ఏదో తను అదే ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నారు. ఫిల్టర్ అనేది ఫిల్టర్ వేసుకోవడం మంచిది కదా. ఫిల్టర్ కావాలంటారు మీరు? ఆయన ఉద్దేశంలో తప్పు ఉందని నేను అంటలేదు. ఆ మాట పాజిటివ్ టోన్లే అన్నాడు. అది బూతే కావచ్చు కానీ ఆ బూత్ కాంటెక్స్ట్ నుంచి విడదీస్తే బూత్ అది. ఆ కాంటెక్స్ట్లో పెట్టి చూస్తే అది బూత్ కాదు. అది ప్రేమాస్పదంగానే అన్నాడు ఆయన. కానీ గొడవ చేయదలుచుకుంటే చేయొచ్చు. దానికి ఎందుకు ఆస్కారం ఇవ్వాలి మీరు? ఓకే, ఆయన తక్కువ అనుభవం కాదు ఆయనది. అవును, ఆయన పరిశ్రమకు వచ్చి 47 ఏళ్ళు. అంటే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యి 47 ఏళ్ళు. కాబట్టి ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఎక్కువే అయి ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళు అదనంగా. అంటే ఆయన నిజానికి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరకముందే తెర మీదకి వచ్చాడు. 77 బాపు గారి స్నేహం సినిమాలో ఆయన తెరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి లెక్కేసుకుంటే 47 ఏళ్ల అనుభవం అయింది. ఆయన ఇండస్ట్రీకి రావడంతో మొదలు పెడితే 49, ఇంకో సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నాడు. ఇంత సుదీర్ఘమైనటువంటి కెరియర్ ఉంది ఆయనకి. చిరంజీవి కంటే కూడా సీనియర్ ఈయన. అటువంటి నటుడు అంత బోల్డ్గా మాట్లాడేస్తే వేదిక మీద ఆయన స్ట్రేచర్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, అందుకని కొంచెం ఫిల్టర్లు వేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే. రెండోది స్టేజీ తాలూకా గౌరవాన్ని కూడా ఆయన కాపాడాలి. ఆ సినిమా ఈవెంట్ అంటే ఇది కాంట్రవర్సీ కావడం ద్వారా ఈ సినిమా జనంలోకి వెళ్ళిపోతుంది అనుకుంటే అనుకోవచ్చు గాక. అంటే మరక మంచిదే అనే టైప్లో పబ్లిసిటీ జరిగిపోతుంది ఈ మధ్య చాలా ఈవెంట్స్కి. అలా ఈ సినిమాకు కూడా అలా జరగచ్చు. రెండో వార్నర్ ఆ సినిమాలో నటించడం అనేది ఒక పెద్ద హ్యాపెనింగ్. దానికి ఈ జోడింపు ఇది ఇంకా పెద్ద హ్యాపెనింగ్గా మారుతుంది, సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటే మేకర్స్ అనుకోవచ్చు. కానీ రాజేంద్ర ప్రసాద్ స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఇది. చాలామంది అంటే సీనియర్ క్రిటిక్స్ కూడా మాట్లాడుతున్నారు దీని మీద. ఆయన ఆ వేదిక మీద ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది. రెండోది వార్నర్కి తెలుగు సినిమాలంటే గౌరవం. అది ఆయన చాలా రీల్స్లో ప్రదర్శించాడు. తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఆ ధోరణి లేకుండా, రిసెప్షన్ లేకుండా మీరు మీ ధోరణిలోకి వెళ్ళిపోయి మాట్లాడితే అది వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతుందనే సెన్స్ లేకుండా మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. అందుకని ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ తెలుగు సినిమా ఓపెన్ అవుతున్నటువంటి కాంటెక్స్లో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా దీని మీద విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆల్రెడీ మొదలైనాయి. ఈ మొత్తం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మైకు పట్టుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు తన ధోరణిలో తాను మాట్లాడకుండా ప్రపంచం ఎలా నడుస్తోందో చూసి ఆ ధోరణిలోకి వెళ్ళి మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. ఆయన స్ట్రైచర్ని ఆయన మర్చిపోకూడదు. రెండోది తెలుగు సినిమా ప్రస్తుతం చేస్తున్నటువంటి మార్కెటింగ్ డ్రైవ్ను మర్చిపోకూడదు. ఇలాంటివి ఇంకా జరుగుతాయి. అంటే మనం చూస్తే తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి రీల్స్ వార్నర్ ఒకటే కాదు, చాలామంది చేశారు. అవును, ఈ శ్రీవల్లి పాటకే దేశ విదేశాల నుంచి మనకి అనేక రీల్స్ చూసాం మనం. అంటే ఇంతమందికి ఎక్స్పోజ్ అయింది ఆ సినిమా. తద్వారా వీళ్ళు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ మార్కెట్ని మీరు గౌరవించి దానికి గౌరవం పెంచే విధంగా వ్యవహరించాలి కదా. అవును, తెలుగు సినిమా నుంచి. అందుకని సినిమా ఇండస్ట్రీకి కూడా ఇబ్బంది ఇలా మాట్లాడటం. ఓకే. అందుకని రాజేంద్ర ప్రసాద్ గారు ఖచ్చితంగా ఫిల్టర్లు వేసుకోకపోతే కష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన తన్ని తాను జస్టిఫై చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు నా కాంటెక్స్ట్ ఇది అని. మీ కాంటెక్స్ట్ ఇది అని మీరు ఇక్కడ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ముందే పద్ధతిగా మాట్లాడచ్చు కదా. ఓకే. అందుకని కొంచెం నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది.